హలో అండి, అందరికీ నమస్కారం. చాలామంది రేపు నాగపంచమి అనుకుంటున్నారు, కానీ అది కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ నాగపంచమి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథి నాడు వస్తుందన్నమాట. అంటే సాధారణంగా జూలై ఆగస్ట్ మధ్యలో వస్తుంది. ఈ సంవత్సరం నాగపంచమి ఆల్రెడీ అయిపోయింది. అది జూలై 29 మంగళవారం వచ్చిందనమాట. అక్టోబర్ 25న నాగుల చవితి అవ్వడం వలన నెక్స్ట్ డే వచ్చే పంచమి తిథినే నాగపంచమి అనుకుంటున్నారు. కానీ నాగపంచమి ఓన్లీ శ్రావణ మాసంలో వస్తుంది. అదే నాగుల చవితి మాత్రం కార్తీక మాసంలో వస్తుంది. కానీ జనరల్గా నార్త్ సైడ్ వాళ్ళు రేపు ఎలా జరుపుకుంటారంటే లాభ్ పంచమి అంటారనమాట. సో లాభ్ పంచమి లేదా సావిత్రి పంచమి అని పిలుస్తారు. కార్తీక మాసం శుక్ల పంచమి రోజున జరుపుకుంటారనమాట. అది ఈ అక్టోబర్ 26 అవుతోంది. ఆ రోజు ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, లేదా ఏదైనా సంథింగ్ గుడ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకి, అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, లేదా ఏదో ఒకటి స్టార్టింగ్ మొదలు పెడుతున్నారు అంటే ఆ రోజున అది మంచి డేట్ అనుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి అది నాగపంచమి కాదు, లాభ పంచమి అంటారు. ఐ హోప్ ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.